హైకోర్టు న్యాయమూర్తి కామెంట్ నేను ఇప్పుడే చూశాను సార్. రాజకీయ నాయకుల ర్యాలీలు ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు, ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉంటుంది కదా అని చెప్పి ఆయన కామెంట్ చేసినట్టు. అంటే ఆయన సంధ్య థియేటర్కి రావడం వల్ల లేదా వెళ్ళొద్దని ఎవరు అనలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళొద్దు అని ఎవరన్నారు అన్నారు. వెళ్ళేటప్పుడు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఇప్పుడు మీ ఆస్తక్ ఛానల్కి వచ్చాను, ఆస్తక్ ఛానల్కి వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశాను, సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, నేను సడన్గా రాలేదు కదా, వస్తే ఏదైనా జరిగి ఉంటే అది సమస్య అవుతుంది కదా అన్నాడు. అందువల్ల ఇప్పుడు అది మళ్ళీ మీరు ఎంటర్ అవుతుంది లీగల్ డొమైన్లోకి. నేను హైకోర్టు జడ్జిమెంట్ కూడా మొత్తం చూశాను. హైకోర్టే కాదు, మీకు 2022లో షారూక్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది, గుజరాత్ హైకోర్టు తీర్పు ఉంది. గుజరాత్ హైకోర్టు షారూక్ ఖాన్ను రిలీఫ్ ఇచ్చింది. షారూక్ ఖాన్ పైన క్రిమినల్ కేసు, సేమ్ కల్పబుల్ హోమిసైడ్. అదేంటంటే వడోదర రైల్వే స్టేషన్లో ఆ సినిమా రైస్ అనుకుంటాను, ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్కి షారూక్ ఖాన్ వెళ్ళాడు. సో ఆ షారూక్ ఖాన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాంపీడ్ జరిగి కొంతమంది గాయాలై ఒక మనిషి చనిపోయాడు హార్ట్ అటాక్తోనే, ఆ తొక్కిసలాట వల్ల. ఆ కేసు పైన సేమ్ సెక్షన్స్ కల్పబుల్ హోమిసైడ్, అప్పుడు ఐపీసీ, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, తేడా అదే. సో ఆ కల్పబుల్ హోమిసైడ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్, ఇవన్నీ సేమ్ కేసులు ఉన్నాయి అప్పుడు కూడా కల్పబుల్ హోమిసైడ్. ఆ కేసుల పైన గుజరాత్ హైకోర్టు కొట్టేసింది షారూక్ ఖాన్ పైన క్రిమినల్ కేసులు. దీన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూక్ ఖాన్ కేసు ఇది. సో జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూక్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు ఏ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసిందో నిన్న హైకోర్టు సింగిల్ జడ్జి కూడా అదే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ జడ్జిమెంటే బేస్. ఎందుకంటే అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి షారూక్ ఖాన్ కేసుని కోర్టు చేశారు. షారూక్ ఖాన్ అయితే బెయిల్ ఇవ్వడానికేమో అర్నబ్ గోస్వామి కేసును కోర్టు చేశారు లాయర్. ఎందుకంటే ఎవరికైనా కూడా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉంటుంది కదా అని. అందువల్ల ఇప్పుడు షారూక్ ఖాన్ కేసులోనైనా మీకు అల్లు అర్జున్ కేసులోనైనా క్వశ్చన్ అదే. నేను మొదటి నుంచి కూడా ఈ ఎపిసోడ్ జరిగినప్పటి నుంచి చెప్తున్నాను. క్వశ్చన్ ఏంటి, అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాడా, ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడా, అదే ప్రాతిపదిక అవుతుంది. దీనిపైన ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఆస్తక్ ఇంటర్వ్యూలో ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడు అన్నారు. కానీ అల్లు అర్జున్ తరఫున లాయర్ హైకోర్టులో చెప్పేది మేము ఇన్ఫార్మ్ చేశాము, ఏసీపీ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది అన్నారు. నేను లైవ్ లాలో బార్ అండ్ బెంచ్లో చదివాను. సో ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది అని. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున వాదన ఏంటంటే లోకల్ పోలీసు రావద్దు, వస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చని అల్లు అర్జున్కు తెలిపారు అని లోకల్ పోలీసు తెలిపారని ప్రభుత్వ వాదన. దాని కోర్టు అడిగింది, లోకల్ పోలీస్ తెలిపిన డాక్యుమెంట్ ఏమైనా ఉందా కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని. ఇవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ఇది ఇంటరిమ్ బెయిలే కదా, తాత్కాలిక బెయిలే. ఫాస్ట్ పిటిషన్ అట్లే ఉంది, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఉంది, ఇవన్నీ బయటకు వస్తాయి. మనకు తేలాల్సింది నేను డే 1 చెప్తున్నాను. షారూక్ ఖాన్ అల్లు అర్జున్ గనక సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కానీ చెప్పకుండా అక్కడికి వెళ్తే, పోలీసులకు చెప్పకుండా వెళ్తే, సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ చెప్పినా పోలీసులకు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పవుతుంది. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకపోతే తప్పవుతుంది. అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేశాడా లేదా అనేదే తేలాలి. ఇందులో క్రిటికల్ క్వశ్చన్ అదే. అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా పోతే నేను భారత పౌరుణ్ణి ఎక్కడికైనా పోవచ్చు అనే ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఎందుకంటే వేరే వాళ్ళు వేరు, అల్లు అర్జున్ వేరు కదా. అల్లు అర్జున్ వచ్చినప్పుడు వీళ్ళ జనం వస్తారు, తొక్కిలాట జరగచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగచ్చు. అందువల్ల సిటిజన్గా నీ పైన బాధ్యత ఉంటుంది. యూ కెనాట్ క్లెయిమ్ ఇమ్యూనిటీ ఫర్ దాట్. నేను పోతాను, నా ఇష్టం అంటే ఎట్లా? సో అందువల్ల జరగబోయే పరిణామాలకు కూడా దృష్టిలో ఉండాలి కదా. అందుకే దాన్ని ఏమంటారు, నాలెడ్జ్. అంటే ఈ ఘటన జరగవచ్చు అన్న నాలెడ్జ్ ఉంది అనేది కదా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన. ఇట్స్ కాల్డ్ ఇంగ్రీడియంట్ అంటారు దాన్ని. ఇది నాలెడ్జ్ ఉన్నది అని వాదన. దాన్నే హైకోర్టు అడిగింది, నాలెడ్జ్ ఎట్లుంది, ఇలా జరుగుతుందని అల్లు అర్జున్కి తెలుసా, షారూక్ ఖాన్ తెలుసా అని కోర్టు అడిగారు. ఇది లీగల్ డొమైన్లో ఉన్న అంశం. కానీ తెలియదా, ఎందుకు తెలియదు? తాను వెళ్తే వేల జనం వస్తారు, రోడ్ షో లాగా జరిపితే ఇంకా ఎక్కువ స్టాంపీడ్ అవుతుంది, ఇది తెలుసు కదా, తెలియనిది ఎవరికి అని. సో అందువల్ల ఈ లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ వేరే, అది పొలిటికల్ క్వశ్చన్స్, లీగల్ క్వశ్చన్స్. ఇప్పుడు కూడా ఏదో అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడానికి కాదు, నా అంచనా ఏమీ కాదు.
ఎందుకంటే షారూఖ్ ఖాన్ కేసు ఉండగా మీకు షారూఖ్ ఖాన్ కేసులో నిన్న అల్లు అర్జున్ తరఫున లాయర్ ఇంకోటి కూడా చెప్పాడు, షారూఖ్ ఖాన్ కేసులోనైనా ప్రొవకేషన్ ఉంది. ఎందుకంటే షారూఖ్ ఖాన్ టీషర్ట్ విసిరాడు జనం పైకి. సో ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ జనం పైకి టీషర్ట్లు విసిరాడు. సో దానికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే రైల్లో ప్రయాణం చేసే హక్కు లేదా ఒక యాక్టర్కు? ఒక యాక్టర్ అయినంత మాత్రం రైల్లో ప్రయాణం చేయకూడదా? అల్టిమేట్గా ఆయనకు ఆ ప్రమోషనల్ ఈవెంట్కు రైల్వే స్టేషన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడు కదా. అనుమతి తీసుకున్నప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఎక్కడో ఏదో జరిగితే వాళ్ళు జరుగుతుందని అందరి బాధ్యత, అందరి సెక్యూరిటీ షారూఖ్ ఖాన్ బాధ్యతన వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా ఇది. అక్కడ వచ్చిన వాళ్ళందరి బాధ్యత షారూఖ్ ఖాన్ పైన పెడితే ఎట్లా భద్రత బాధ్యత? ఆ భద్రత చూసుకునే వ్యవస్థలు ఉండాలి కదా అని అడిగారు. అందువల్ల షారూఖ్ ఖాన్ కేసుతో చదివితే మీకు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేరే సైటేషన్ ఉంది. సో ఈ కేసు చదివితే క్లియర్గా అర్థమవుతుంది ఈ అల్లు అర్జున్ పైన కూడా కేసు నిలబడదని. నేను నిన్న చెప్తున్నా, నాకున్న పరిమితమైన లీగల్ పరిజ్ఞానం, నేనేం లా ఎక్స్పర్ట్ కాదు. కానీ షారూఖ్ ఖాన్ జడ్జిమెంట్ చదివాక ఇది నిలబడుతుందని కాదు.